బీసీలను ఐక్యం చేస్తూ బీసీలకు ప్రయోజనం చేస్తూ బీసీలకు రాజ్యాధికారం చేపట్టించే ముఖ్య ఉద్దేశమే స్వతంత్ర బీసీ ఫెడరేషన్ లక్ష్యమని స్వతంత్ర బీసీ ఫెడరేషన్ కోఆర్డినేటర్ బస్తపల్లి సూర్యనారాయణ జిల్లా కన్వీనర్ ఆనందులు తెలిపారు. కర్నూలు నగరంలోని శంకరస్ డిగ్రీ మహిళా కళాశాలలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ స్థాపన కొరకు బీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బస్తపల్లి సూర్యనారాయణ ఆనందులు మాట్లాడుతూ బీసీలలో కొందరిని రాజకీయ పార్టీలు చేరదీసి ఓట్లను కొల్లగొడుతున్నారని, బీసీలను మోసం చేస్తూ బీసీల జపం చేస్తున్నారని, ఇలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ముందుకెళ్తుందని, జూలై 20న విజయవాడ నడిబొడ్డున స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. నా పేరు బేతపల్లి సూర్యనారాయణ, హైకోర్టు న్యాయవాది. ఈరోజు కర్నూలు జిల్లాలో స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు కోసం ఈ సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశానికి కర్నూలు నడిబొడ్డున నగరంలోనూ అతనే కర్నూలు జిల్లాలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లోనూ ఈ యొక్క ఉద్యమ నిర్మాణం కోసం వచ్చినటువంటి మా యొక్క నాయకులు అందరూ కూడా కూర్చొని కర్నూలు జిల్లాలో ఒక స్వతంత్ర బీసీ ఉద్యమాన్ని, బీసీ ఫెడరేషన్ ను నిర్మాణం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాలక పార్టీలైనటువంటి అన్ని పార్టీలు బీసీల యొక్క హక్కులు పరిగణించే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విషయము ఈనాడు ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు తమ యొక్క ఓటు కోసము, తమ యొక్క ఓటును వాళ్ళ బీసీల ఓటు కొల్లగొట్టే దానికోసము బీసీల్లో కొంతమందిని చేరదీయడము, కేవలము వాళ్ళ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమే బీసీ మాట చెప్తూ బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. అనాదిగా స్వాతంత్రం నుంచి ఈనాటి వరకు కూడా సమాజంలో 56 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయడంలో ఈ పాలక పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. కాబట్టి ఈనాడు స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం అనేటువంటి ఈరోజు అవసరమైంది. ఈ యొక్క స్వతంత్ర బీసీ ఫెడరేషన్ రాజకీయాలతో, ఎటువంటి రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. కేవలము బీసీల ప్రయోజనం కోసం, బీసీలను ఐకమత్యం చేసి బీసీల రాజ్యాధికారం కోసం కూడా నా పేరు కేపీ అభిలాం, నేను హైకోర్టు అడ్వకేట్ ని. ఈరోజు ఈ స్వతంత్ర బీసీ ఫెడరేషన్ ఆవిర్భావం కోసం ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. నేను ఈరోజు ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీకి ముఖ్యంగా కన్వీనర్ గా ఆనంద్ను ఎన్నుకోవడం జరిగింది. అట్లే కో కన్వీనర్ గా నలుగురిని ఎన్నుకోవడం జరిగింది. వారు నాగరాజు, మహేష్, పెద్దయ్య, రాజేష్, వీళ్ళు నలుగురిని కూడా కో కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా గతంలో బీసీలకు చాలా అన్యాయం జరిగింది, నేడు జరుగుతుంది. జనాభా మాది 60% పైగా, ఇస్తున్న రిజర్వేషన్ మాత్రం 25కు, అవి కూడా సక్రమంగా అమలు చేయడం అని చెప్పి లేదని చెప్పి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గడిచిన 74 సంవత్సరాలు శత్రువైకర్నే ప్రదర్శిస్తున్నాయి తప్ప బీసీల పట్ల వీళ్ళ హక్కులు ఉంటాయి, సమాన హక్కుల కోసం వీళ్ళకి కల్పించాలన్న జాతీయ లేదు. ముఖ్యంగా రక్షణ చట్టం ఏర్పాటు ఇన్నాళ్ళు జరిగినటువంటి మోసాన్ని బీసీలు తెలుసుకోగలుగుతున్నారు. ఒక పార్టీలో ఉన్నటువంటి బీసీ ఇంకో పార్టీలో ఉన్నటువంటి బీసీల పట్ల శత్రుత్వం చూపించేసి ఇంతవరకు ఆ పార్టీలకు గూడియం చేశారు. ఆ పద్ధతిని మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాము. ఈ కొత్త మార్గంలో మేము విజయాన్ని సాధించాలని ఎడ్యుకేట్ చేస్తాం. మేమంతా మా హక్కులేమిటి, మాకు రావాల్సినటువంటి హక్కులేమున్నాయి, ఈ హక్కుల కోసం ప్రజలందరికీ తెలియజేస్తూ ఆ బీసీలను చైతన్యవంతులను చేసి ఆఖరి దశలో మేము పోరాటాలు కొనసాగిస్తాము. ఈ పోరాటాలకు అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితమైన మద్దతు ఇస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. జై హింద్.